నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తాను చేపట్టాల్సిన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్ పర్యటనకు ఓకే చెప్పి అమెరికాకు మాత్రం నో చెప్పడంలో లాజిక్ ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనను తిరస్కరించారంటే ఆ రాజకీయ కారణాలేంటో కేంద్రం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కావటమే అడ్డంకిగా మారిందా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు గుజరాత్ ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు పచ్చజెండా ఊపిన కేంద్రం తెలంగాణ సీఎంకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వైబ్రెంట్ గుజరాత్ పేరుతో పెట్టుబడులు తెచ్చుకోవచ్చు కానీ ఇన్వెస్ట్ తెలంగాణ కోసం తాము ప్రయత్నించకూడదా అంటూ కేంద్రంపై వివక్ష ఆరోపణలు చేశారు. ఇది తనకు జరిగిన అవమానం కాదని, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని మండిపడ్డారు. అంతేకాదు, ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లి తన మిత్రుడిని ఆలింగనం చేసుకుని బిర్యానీ తిని రావచ్చు కానీ తాము పెట్టుబడుల కోసం అమెరికా వెళ్లకూడదా అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. మరి సీఎం చేస్తున్న వివక్ష ఆరోపణలకు కేంద్రం, బీజేపీ చెప్పే సమాధానాలేంటి? అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ వెనుక నిజం రాజకీయ కారణాలున్నాయా, లేక కేంద్రం వద్ద మరో కారణముందా? రేవంత్ తన అమెరికా టూర్ను మోదీ పాక్ పర్యటనతో పోల్చడం ఎంతవరకు సమస్య? ఇదే అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీ అధికార ప్రతినిధి, అలాగే డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీ అధికార ప్రతినిధి. శ్రీనివాసరెడ్డి గారు, ఏంటి రేవంత్ రెడ్డి ఒక విధంగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోపక్క అమెరికా పర్యటనకైతే మాత్రం కేంద్రం నిరాకరించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానంగా, ఒక తెలంగాణ సీఎంకి కాదు అని చెప్పేసి ఒక పక్కేమో గుజరాత్ సీఎంకి ఒక నీతి, తెలంగాణ సీఎంకి ఒక నీతి అంటూ వ్యాఖ్యానించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీనివాసరెడ్డి గారు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ 9 ప్రధానికానికి, యాంకర్ గారికి, అదేవిధంగా అంతసత్యం గారికి మనం చాలా స్పష్టంగా చూసాము. ఇవాళ భారత ప్రధానమంత్రి మోడీ గారు ఎంత తెలంగాణ పట్ల ఎంత వివక్ష చూపారో ఇలా యావత్ తెలంగాణ, యావత్ ప్రపంచం అంతా గమనించింది. ఇలా వైబ్రెంట్ గుజరాత్ అనే పేరుతోటేమో అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి 8 రోజుల పాటు అమెరికా, కెనడాలో పర్యటన చేయడానికేమో గుజరాత్ అక్కడ అవకాశం ఇచ్చింది. మరి గుజరాత్ చెందినటువంటి మన భారత ప్రధానమంత్రి మోడీ గారు, బీజేపీ పార్టీకి చెందినటువంటి మోడీ గారేమో మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని ఉన్నపనంగా లండన్ నుంచి వెనక్కి రమ్మని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను ఈ వేదిక నుంచి కూడా, నేను లండన్ నుంచి కూడా కారణాలు చెప్పగలను. నిన్న మనం చాలా స్పష్టంగా చూసాం, దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు లైవ్ లో. మరి నేను ఇక్కడ చెప్తే ఏంటంటే మళ్ళీ దేశద్రోహం అంటారని చెప్పేసి ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ బ్లావత్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ అనే దానికి సంబంధించిన ప్రొఫెసర్ మాయా టూడర్ గారిని కలవటం కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. మరి మనం గమనించాము, 2015 డిసెంబర్లో మోడీ గారు అమెరికా పర్యటన చేశారు. అప్పుడున్నటువంటి అమెరికా ప్రెసిడెంట్, మరి అమెరికా ప్రైమ్ మినిస్టర్ నవాబ్ షరీఫ్ గారిని కూడా కలిశారు. మనందరం కూడా గమనించాము. మరి ఇటలీ దగ్గరికి వెళ్ళి ఇటలీ అధ్యక్షుడు కలిపి మరి అక్కడ ఆయన కలిసి కూడా మరి ఆయనకు చాక్లెట్లు ఇవ్వడం కూడా మనందరం చూసాం. కానీ ఆయన అయితేనేమో ఇవాళ దాదాపు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొన్ని 100 సార్లు ప్రధానమంత్రికి వెళ్ళొచ్చు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మరి వెళ్ళటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇలా రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 లో భాగంగా మరి వాళ్ళ గ్లోబల్ సమ్మిట్ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ 7, 8, 9 తారీఖులో హైదరాబాద్ లో ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కాకుండా మరి విద్యాశాఖ మంత్రి కూడా, కాబట్టి రెండింటి దృష్టిలో పెట్టుకొని మరి ఆయన ప్రోగ్రామ్ ని డిజైన్ చేసుకున్నారు. అది ఇంగ్లాండ్ గానీ అదేవిధంగా అమెరికా టూర్ 2 భాగాలను కూడా, 2 ఏరియాలను కూడా, 2 దేశాలను కూడా పెట్టుకున్నారు. ఈ నెల 30 తారీఖు వరకు వాళ్ళు ముందుగా పర్మిషన్ ఇచ్చారు. సహజంగా ఏంటంటే ప్రైమ్ 9 న్యూస్ ప్రజానికం స్పష్టంగా గమనించండి, ఈ అధ్యక్షుడు ఎవరైతే దేశానికి సంబంధించినటువంటి అధిపతి, అధినేత అంటే ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, కేబినెట్ మినిస్టర్లు కావచ్చు, వాళ్ళు బయట దేశాలకు అఫీషియల్ పనుల మీద వెళ్ళేటప్పుడు వారు ఏ రోజు ఏ కార్యక్రమాలకు అక్కడ అటెండ్ అవుతారో చాలా మినిట్ టు మినిట్ అక్కడ వాళ్ళకు మన దేశానికి సంబంధించిన విదేశీ రాయబార కార్యాలయం అక్కడ ఉంటుంది, మన ఇండియన్ ఎంబసీలో అక్కడ వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు అక్కడ లండన్ లో దిగిన కానించి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ సంబంధించిన ఆఫీసర్లు, అదే విధంగా తిరిగి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఉంటారు. సో ప్రతి విషయం కూడా ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది, ఇక్కడ సీక్రెట్ ఏమి ఉండదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే మరి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఇప్పుడు అదే విధంగా ఆక్స్ఫర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, మరి అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ దేశ ప్రజలతో కలిసి మరి ఆ దేశం యొక్క ఆఫ్షోర్ క్యాంపస్ లో కానీ, ఎడ్యుకేషన్ సెంటర్లు కానీ హైదరాబాద్ తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు వెళ్ళాలనుకుంటే మరి వాళ్ళ కాళ్ళ కట్టబెట్టి బీజేపీ ప్రభుత్వం కావాలని ఆపింది.
మరి అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఆపింది, మరి ఎందుకు గుజరాత్ ముఖ్యమంత్రిని ఆపలేదు? నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా. 8 రోజుల ప్రోగ్రామ్ ఆయన అమెరికాతో పాటు కెనడా ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. మరి అక్కడ వాళ్ళ రాష్ట్రంలో అదేవిధంగా ఈయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది విద్యా సంస్థలతో పాటు అదేవిధంగా మరి ఇందాక చెప్పినట్టుగా ఏదైతే పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా రైజింగ్ తెలంగాణ 2047 లో భాగంగా మరి పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. సో అక్కడికి వెళ్తే మరి గుజరాత్ కనుక ఎక్కడ పెట్టుబడులు తగ్గుతాయో, అమెరికా కనుక మన తెలంగాణకి అట్రాక్షన్, ఎందుకంటే వాళ్ళ తెలంగాణ సాఫ్ట్వేర్ హబ్ అయిపోయింది. మొన్న కూడా చూసాం మనం, డేటా సెంటర్ హైదరాబాద్ కు వచ్చింది. అమెరికాలో ఎక్కడనో మరి ఆ దేశంలో అతిపెద్దది, తర్వాత భారతదేశంలో, తర్వాత అమెరికా దేశానికి వెలుపల తెలంగాణ హైదరాబాద్ లోనే పెడుతున్నారని చెప్పేసి మనం 2-3 రోజుల కింద దినపత్రికలో చాలా స్పష్టంగా చూసాం. ఆ డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కూడా మరి జాబ్లు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు అమెరికా వెళ్లి అక్కడున్న విద్యా సంస్థలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కలిసి మరి మన హైదరాబాద్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి, మరి గ్లోబల్ ఎడ్యుకేషన్ దిశగా హైదరాబాద్ ని ఏ విధంగా పయనింపజేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో అడ్డుకున్నది. మరి నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్నటువంటి మరి బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అదేవిధంగా 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు కానీ, మరి అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మరి రాష్ట్ర అధ్యక్షుడు మరి ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారో, మరి ఇది అడగకుండా ఇదందరూ తప్పుదో పట్టించే విధంగా ఆయన నిన్న ఫీజులు లాడాయి, బీజేపీ లాడాయి ఒక ప్రోగ్రాం పెట్టుకొని మరి ఆయన చేయడం మనకు చాలా ఆలోచించాల్సిన విషయం. ఇన్నాళ్ళు గుర్తు రాలేదా రామచంద్రరావు గారికి? ఇవాళ సమస్యని పక్కదో పట్టించాలని బీజేపీ వాళ్ళు నిన్నటి నుంచి 45 గంటల ప్రోగ్రాం. శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం, మనం అందసత్యం గారి విశ్లేషణ నిన్న తర్వాత మిగిలిన అంశాలపై చర్చిద్దాం. డాక్టర్ అందసత్యం గారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే. ఏంటి అంటే ఒక పక్క ఇంగ్లాండ్ పర్యటనకు అయితే మాత్రం కేంద్రం అనుమతి ఇచ్చింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కానీ అమెరికా పర్యటనకు అయితే ఇవ్వలేదు. దీన్ని అయితే మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో అంటే విమర్శించడం జరిగింది. ఓ పక్క పార్లమెంట్లో రాజ్యసభలో కూడా ఈ అంశాలపై అయితే మాత్రం చర్చిస్తాం. మరో పక్క ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో మేము ప్రయత్నం చేస్తుంటే, పెట్టుబడుల ఆకర్షణ కోసం మేము ప్రయత్నిస్తుంటే, కానీ ఒక పక్క వైబ్రెంట్ గుజరాత్ పేరుతో అయితే మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వటం, గుజరాత్ పాలిత ముఖ్యమంత్రులకి ఒక క్లీన్ చిట్ ఇవ్వటం, కానీ తెలంగాణ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం, ఇది రాజకీయ కోణంలో చూడొచ్చు అంటారా, లేకపోతే ఇంకేమైనా అంశాలు ఉండవచ్చు అనుకోవచ్చా? అందసత్యం గారు. ఇంకేమైనా కారణం ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం మంచిది. రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి మరేదైనా కారణం ఉంటే ఆ కారణం చెప్పమని ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తే దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు క్లారిఫై అవుతుంది. తర్వాత రెండోది, వాళ్ళ పెట్టుబడుల సమీకరణకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఎందుకు పోటీ పడుతున్నారంటే, మనకున్న ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, ఫారెన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చినటువంటి గుజరాత్ డెవలప్ అయింది గత 50 ఏళ్లుగా. ఫారెన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చినటువంటి మహారాష్ట్ర డెవలప్ అయింది. ఫారెన్ క్యాపిటల్ ఎక్కువ వచ్చినటువంటి తమిళనాడు డెవలప్ అయినాయి. ఈ 3 రాష్ట్రాలను చూసి భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆదుర్ద ప్రదర్శిస్తున్నాయి. ఒకప్పుడు ఫారెన్ క్యాపిటల్ అంటే ఇట్ ఈస్ ఏ టూల్ ఫర్ ఎక్స్ప్లాయిటేషన్ అనుకునే వాళ్ళం, ఇది ఇంపీరియలిజం యొక్క క్యారెక్టర్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో, మోడర్న్ గ్లోబలైజేషన్, పోస్ట్ గ్లోబలైజేషన్ పీరియడ్లో ఇది అభివృద్ధికి ఒక కారకం. పెట్టుబడుల సమీకరణ, మన దేశంలో సేవింగ్ చేసి మన దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం కష్టం. దానికి ఇన్కమ్ లెవెల్స్ లేవు, సేవింగ్ లెవెల్స్ లేవు, అందుకని పెట్టుబడి ఉండట్లేదు. కాబట్టి ఫారెన్ క్యాపిటల్ తెచ్చుకోవాలి, ఎంప్లాయ్మెంట్ అయినా ఉత్పత్తి అయినా అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. దీనికి అనేక ఆఫర్స్ ఇస్తున్నారు. మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎక్కువ ఉన్నాయి, మేము ట్యాక్స్ రిబేట్స్ ఇస్తాం, మేము ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తాం, మేము రోడ్లు ఇస్తాం, రైల్వేలు ఇస్తాం, ఇట్లా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తాం అని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోయి ఫారెన్ వాళ్ళ మార్గాల ద్వారా ఫారెన్ క్యాపిటలిస్టుల్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చుకుంటున్నారు. అట్లా అన్ని రాష్ట్రాలకు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. వచ్చి రేపు రానున్న సెప్టెంబర్లో ఇన్వెస్ట్ తెలంగాణ ప్రోగ్రాం ఉంది కాబట్టి దానికి కొంతమంది ఇన్వెస్టర్లను ఆహ్వానించడం, తర్వాత ఫారెన్ యూనివర్సిటీలతో కూడా టైఅప్ కావటం, ఈ 2 కూడా లక్ష్యంతో ట్రిప్ పెట్టుకున్నాడు. కానీ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు వివరణ రాలే. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షుడు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు అన్న మాట ఏమిటంటే, మమ్దాని గెలవబోతుడు అందుకే ఇవ్వలేదని చెప్పేసి అన్నాడు. మమ్దాని పాకిస్తాన్, న్యూయార్క్ మేయర్ మమ్దాని పాకిస్తాన్ సపోర్టరు, అందుకే ఆయన కలిసే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి ఉండు, అందుకే ఇవ్వలేదు అన్నాడు. ఇది ఒక
మరి బీజేపీ లేటెస్ట్ డిస్కవరీయా, లేకపోతే రేవంత్ రెడ్డి షెడ్యూల్లో మమదాని కలిసేది ఉందా అనేటువంటిది ఒకటి. రెండోది, మమదాన్ని కలిస్తే తప్పు మాత్రం ఏముందనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే మమదాని ఒక ప్రోగ్రెసివ్ యువకుడు, ఆ డెమోక్రాట్స్ని రిపబ్లికన్స్ని కాదని న్యూయార్క్ మీరుగా ఎన్నికాడు. మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ వాళ్ళు సపోర్ట్ చేసి గెలిపించారు. అదొక సెన్సేషన్ అమెరికాలో. తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తన అభ్యర్థి కాదని డెమోక్రటిక్ పార్టీకి ఓటేయించాడు మమదానికి వ్యతిరేకంగా. రెండు పార్టీలు ఏకమైన మమదాని గెలిచాడు. అది ప్రపంచంలో ఒక థ్రిల్లర్. మరి మన దేశం ఇందిరాగాంధీ కాలంలో బ్రెజ్ని వస్తే ఆ బ్రెజ్ని ఇతర పార్టీలతో కూడా చర్చలు జరిపేవాడు గౌరవార్థం. అట్లాగే మన బీజేపీకి కూడా చైనా పోయి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీతో చర్చలు జరిపింది. కాబట్టి అట్లాగే పాకిస్తాన్కు గత 70 ఏళ్ళుగా కన్సిస్టెంట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షులతోటి మన దేశం చర్చలు జరుపుతా ఉంది. మున్నీరుతోటి చర్చలు జరిపినావు నువ్వు, అందుకని నిన్ను గలవని ట్రంప్ని అనగలవా? అనలేం కదా. మరి మమదాని ఒకవేళ ఎవరికి సపోర్ట్ చేసి ఎవరికి గెలిచినా ఒక పార్టీ నాయకుడిగా కలిస్తే వచ్చేటువంటి ప్రమాదం కూడా ఏం లేదు. అతనే ఉగ్రవాది కాదు, డెమోక్రటిక్గా పనిచేసి ఒక సెన్సేషనల్ విక్టరీ సాధించాడు. కాబట్టి పాకిస్తాన్ సపోర్ట్ చేసిన అందరినీ కలవద్దు అంటే జిన్పింగ్ని కలవద్దు, ట్రంప్ని కలవద్దు, తర్వాత ఇంకా అనేక మంది. అట్లాగే మొన్న ఈ మక్కా అగ్రిమెంట్లో పార్ట్నర్స్ అయినటువంటి టర్కీతోటి మనకు సంబంధాలు ఉన్నాయి, సౌదీ అరేబియాతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అగ్రిమెంట్ ఒరిగట్టు మేము కలవంటే కుదరదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఇవాళ బయలాటరల్ అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు ఏ దేశం ఇంట్రెస్ట్ ఆ దేశమే. కాబట్టి అందుకని అది కూడా ఏందో ఒకవేళ అదే నిజమైతే, రామచంద్రరావు గారు ఉందే నిజమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలి, అవును ఇలా ఉద్దేశం ఉంది అని. ఉద్దేశం ఉంటే ఆడుందో ఉద్దేశం, అది రేవంత్ రెడ్డి కూడా జవాబు చెప్తారు. కాబట్టి ఇవన్నీ హైడింగ్ గా పెట్టద్దు, ఓపెన్ గా పెట్టాలి. రేవంత్ రెడ్డి చెప్పమంటున్నాడు, చెప్పమని అడుగుతుండు కదా, అడిగినప్పుడు చెప్పటం మంచిది. అప్పుడు దేశ ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. అట్లా కాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకుంటే అవకాశాలను దెబ్బకొట్టినట్టే కదా. కాబట్టి ఏ రాష్ట్రాన్ని చూపెట్టి ఇంకో రాష్ట్ర అవకాశాలని దెబ్బకొట్టకూడదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి పెట్టుబడి వచ్చిందంటే అది దేశానికి పెట్టుబడి వచ్చినట్టే. అసలే మనకు ఈ మధ్య దేశ పెట్టుబడులు వచ్చే పెట్టుబడులు 2% అయితే పోయే పెట్టుబడులు 0.7 ఉన్నది. నికరం 1.3% ఫారిన్ క్యాపిటల్ నిలబడుతుంది. కాబట్టి ఇదివరకు ఉన్నంత ఊపిలో ఫారిన్ క్యాపిటల్ రావట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రులు ఇనిషియేషన్ చేసి తెచ్చుకుంటే విదేశీ ఇండస్ట్రీస్ ని కానీ, ఫారిన్ క్యాపిటల్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ని కానీ తెచ్చుకుని టైఅప్ చేసుకుంటే మన విద్యారంగానికి నష్టం జరగకుంటున్నంత వరకు ఈ టెక్నాలజీ మార్పిళ్ళు అవసరం. కాబట్టి ఎందుకు నిరాకరించారో బయటనే చెప్పాల్సింది, పార్లమెంట్ అయినా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అందసత్యం గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఒక స్పెషల్ డిబేట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత రేవంత్ రెడ్డి కేంద్రం ఎందుకు అనుమతి నిరాకరించిన అంశంపై అయితే మాత్రం డిబేట్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండి ప్రైమ్ 9 న్యూస్. వెల్కమ్ బ్యాక్. దానికి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించి అంటే ఒక పక్క ఇంగ్లాండ్కి అయితే అనుమతి ఇచ్చారు, అమెరికాకు ఇవ్వకపోవటం ఆంతర్యం ఏమిటని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే మాత్రం కేంద్రాన్ని ప్రశ్నించారు. ఓ పక్క గుజరాత్ రాష్ట్రానికి అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వటం, పెట్టుబడులకు అవకాశం కల్పించడం, తెలంగాణకు ఇవ్వకపోవటమే ఇది రాజకీయ వివక్షగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, ముఖ్యంగా రాష్ట్రాలకు కేంద్రాలకు మధ్య సమన్వయం అవసరం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలా, ఈ విధంగా రాజకీయ కక్ష ఈ ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి అంటే దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనేదే చూడాల్సిన అవసరం ఉందా. మరోపక్క విదేశాంగ శాఖ కూడా కొంత వివరణ అయితే అంటే రేవంత్ రెడ్డి ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడే కొంత క్లారిటీ ఇవ్వటం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన దానికి అంటే ఆ షెడ్యూల్ ప్రకారం పిఎంఓ కార్యాలయానికి సీఎంఓ కార్యాలయం పంపినటువంటి వివరాల ప్రకారం ఇచ్చిన పర్యటన వివరాల్లో అయితే మాత్రం కొంత అంటే పర్యటించే వివరాలు వేరేగా ఉన్నాయి, అలాగే ఇచ్చినటువంటి షెడ్యూల్ వేరేగా ఉందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగి అసలు ఏంటి అంటే ఇవ్వకపోవడానికి గల కారణం ఇది పార్లమెంట్లో ముఖ్యంగా రాజ్యసభలో కూడా ప్రస్తావిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది శ్రీనివాసరెడ్డి గారు?
అంటే ఇది రాజకీయ ప్రేరేపితతోటే రాజకీయ కక్షతోటి చేసినటువంటి ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే షెడ్యూల్ ప్రకారం అంటే ఇచ్చిన షెడ్యూల్ వేరు, పర్యటించే ప్రాంతాలు వేరే ఉండటంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రైమ్ న్యూస్ ప్రధానికం కూడా గమనించండి, ఇది రాజకీయ కారణాలతోటే అడ్డుకున్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రిని అడ్డుకోవడం అంటే యావత్ తెలంగాణ 4 కోట్ల పౌరులను అడ్డుకున్నట్టే. దీన్ని మనం దయచేసి ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకం యావత్ ప్రజానీకం ఏకం కావాలి. ఎంత ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదైతే న్యూయార్క్ మేయర్ జోరాన్ మహమ్మదాని కలుస్తారన్నారు. జోరాన్ మహమ్మద్ ఆయన అక్కడ మహమ్మదాన్ అక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధి కదా, కలవటంలో తప్పేముంది అక్కడ? ఒకవేళ కలిశారు అనుకుందాం, మనం కలవటానికి వెళ్తున్నారు అనుకుందాము, మీకు మినిట్ టు మినిట్ ఉంటుంది కదా అక్కడ, ఎవరు కలిసినా మీకు తెలుస్తుంది కదా. మీరు ఈ రోజు వరకు కూడా ఏదైతే పిఎంఓ ఆఫీస్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు పర్యటన ఎందుకు రద్దు చేశారో ఇతమిద్దంగా స్పష్టంగా ఎక్కడ ఇంతవరకు తెలియజేయలేదు నాకున్న సమాచారం మేరకైతే. నేను చెప్తున్నాను మరి ఇలా దానికి రామచంద్రరావు గారు ఏమంటాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ జోరాన్ మహమ్మదాని కలుస్తున్నారు, అయినా కలవటానికి పోతున్నారు కాబట్టి అందుకని రద్దు చేశారు. జోరాన్ మహమ్మద్ని కలవటంలో తప్పేముంది? ఆయన అమెరికాలో ఉన్నటువంటి మహానగరం న్యూయార్క్ ప్రపంచంలో గుర్తు పొందిన నగరానికి ఒక మేయర్, ఆయన కలవటం తప్పులేదే. ఇది కాదు వాస్తవంగా హిడెన్ ఎజెండా ఏంటంటే బీజేపీ వాళ్ళది కానీ గుజరాత్ వాళ్ళది ఏంటంటే ఇక్కడ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళి అక్కడ అట్రాక్షన్ చేసి మాట్లాడి వాళ్ళకు విద్యా సంస్థలు కానీ పెట్టుబడులు కానీ ఇవాళ హైదరాబాద్ తీసుకొస్తారు. ఇవాళ హైదరాబాద్ ఒక గ్లోబల్ హబ్ గా, గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్ గా, గ్లోబల్ సాఫ్ట్వేర్ గా ఇవాళ వెలసిల్లుతున్నది. అట్లాంటిది వాళ్ళకు పెట్టుబడులు తగ్గుతాయి గుజరాత్ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కావాలని ఉన్న పనంగా లండన్ నుంచి ఎన్నిక తిప్పడం జరిగింది. ఇది యావత్ తెలంగాణ ప్రజానీకానికి బీజేపీ చేసిన అవమానంగా భావించాలి. దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం రామచంద్రరావు గారు కావాలని ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 48 గంటల దీక్ష చేపట్టారు. నేను అడుగుతున్నా రామచంద్రరావు గారిని ప్రైమ్ న్యూస్ సాక్షిగా, మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ గుర్తొచ్చిందా మీకు? కాంగ్రెస్ పార్టీ వచ్చే 2 సంవత్సరాలు 9 నెలలు అయింది కదా. మరి గతంలో బీఆర్ఎస్ వాళ్ళు 9.5 సంవత్సరాలు పాలించారు కదా. ఎప్పుడు మీ పార్టీ కానీ మీకు కానీ గుర్తురాదా? ఇవాళ మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడడం తప్ప వేరే ఏముంది? మీరు ఇవాళ ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ ప్రైమరీగా మీరు తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులను గుర్తుంచుకోండి, తెలంగాణ వాసిని గుర్తుంచుకోండి. ఇలా కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని ఖచ్చితంగా వీళ్ళు ప్రధానమంత్రి గారిని అడగాలి. మా తెలంగాణ పెట్టుబడులు ఎందుకు అడ్డుకుంటున్నారో అడగాలి. ఇలా తెలంగాణ ఉన్న బీజేపీ వారు కూడా దయచేసి ఆలోచించాలి. నేను రాజకీయంగా మాట్లాడతలేదు, నేను ఎందుకంటే రీసెర్చ్ స్కాలర్, నేను లాలో డాక్టరేట్ తీసుకున్నాను, ఒక న్యాయవాదిగా అడుగుతున్నాను. ఇది మన తెలంగాణ విద్యార్థులకు చాలా నష్టము. ఇవాళ చాలా మంది మీరు గమనించండి, ఇవాళ దయచేసి ప్రైమ్ న్యూస్ ప్రధానికం కూడా అమెరికా వెళ్ళి చదువుకోవాలన్నా, లండన్ వెళ్ళి చదువుకోవాలన్నా, కెనడా వెళ్ళి చదువుకోవాలన్నా విదేశీ విద్యకు 40 నుంచి 50 లక్షల ఖర్చు అవుతున్నాయి. అదే మనకు లండన్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, మసాసూసెట్ లాంటి అంతర్జాతీయ ఏదైతే విశ్వవిద్యాలయాలు, ఆఫ్షోర్ క్యాంపస్లు కావచ్చు, స్టడీ సెంటర్లు కావచ్చు, ఎడ్యుకేషన్ సెంటర్లు హైదరాబాద్ లో పెడితే మనం హైదరాబాద్ నుండి చదువుకోవచ్చు కదా. అంటే మనకి ఎంత అందుబాటులోకి వస్తాయి. ఇట్లాంటి దాన్ని అడ్డుకోవడమేనా మీరు చేసే ఉద్దేశం? మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఇది చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజానీకం గమనించాలి. మరి మోడీ గారేమో అప్పట్లో ప్రధానమంత్రి కొత్తలో 2015 డిసెంబర్ లో ఆయన పాకిస్తాన్ వెళ్తాడు. ఆయన పాకిస్తాన్ వెళ్తే ఏం లేదు, అమెరికా వెళ్తున్నాం, లండన్ వెళ్తున్నాం, ఇక్కడ ఏదో నష్టం వస్తుందంట. ఏ నష్టం వస్తుందో చెప్పండి. మీరు ప్రత్యేకంగా ఎక్కడ మీరు ప్రస్తావించలేదు కదా. నేను చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలియజేసిందంటే మీరు రాజకీయ కారణాలతోటే అడ్డుకున్నారు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన తప్ప వేరే ఏం లేదు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజానికం కూడా. రైట్. అంతే సత్యం గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా సరే అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్ చేయటం, వీటన్నిటిని కూడా ప్రోత్సహించడం, ఇతర దేశాలు కావచ్చు, లేకపోతే రాష్ట్రాలు పోటీ పడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఇతర దేశాల్లోకి వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించడం, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలతోటి పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ, ఒక మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, ఇప్పుడు తెలంగాణ అదే కోవలో వెళ్ళాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ నరేంద్ర మోదీ కూడా అంటే దేశ అభివృద్ధి కోసం పెట్టుబడులు ఆకర్షించడం కోసం మరి ఇతర దేశాలకు వెళ్తున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మరి వీటన్నిటిని చూస్తూ ఉంటే ఇది రాజకీయ కోణంలో ఒక పక్క బీజేపీ మరి ఎలా ముందుకు వెళ్తుంది, మరో పక్క కాంగ్రెస్ అయితే మాత్రం దీన్ని ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా? అంది సత్యం గారు. ఇప్పుడు ఏ పార్టీ ఎన్కాష్ చేసుకుని అలా సమీకరించారు కూడా ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రాన్ని ఒక తిరిగి ఇంకో రాష్ట్రాన్ని ఇంకొక తిరిగి తేవటం అనేది అది గుర్తించకూడదు, అసలు అది అలా అనకూడదు. కాబట్టి ఇవాళ అయినటువంటి విషయం మీద భవిష్యత్తులో అయినా
ఇటువంటి వివక్షత చూపించకూడదు. రైట్. ఇప్పుడు చూపించి క్యాన్సిల్ అయిన దానికి కూడా సార్ ఏదో పొలిటికల్ అబ్సల్యూట్ చేయటం తప్ప మమదాన ఇంకోట కారణం, అసలు కారణం ఏమిటో విదేశాంగ మంత్రి చెప్పాలి. Right. అదవరకు మేము కూడా కొంతమంది కేంద్ర మంత్రులకు క్యాన్సిల్ చేసినాం, మేము కూడా మంత్రులు చేసినాం అంటే ఇది కూడా ఎందుకు చేసినా చెప్తే అయిపోతుంది కదా. Right. కాబట్టి ఆ విషయంలో మరింత క్లారిటీ అవసరం తెలంగాణ కేంద్రం అయితే మాత్రం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ అండి. Yeah. డాక్టర్ అంది సత్యం గారు, ఆర్థిక మరియు రాజకీయ విశ్లేషకులు, డాక్టర్ మధ్య శ్రీనివాసరెడ్డి గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు చేయడం అయితే మాత్రం కేంద్రం రాజకీయ కోణాల మరి ఏ కారణాలు అనేది మాత్రం కేంద్రం వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చా.